Hi children, this is your ANR sir, welcoming you to ANR Academy. Today I have come up with some problems from your profit and loss chapter. Today I have come up with some new problems from profit and loss chapter. Your first sum reads like this: a dishonest dealer professes to sell his goods at cost price, but he uses a weight of 950 grams for kg weight. Find his gain percent. Let me read the problem again. A dishonest dealer professes to sell his goods at cost price, but he uses a weight of 950 grams for kg weight. Find his gain percent. ఒక వ్యాపారస్తుడు, ఎటువంటి వ్యాపారస్తుడు? డిస్హానెస్ట్ అంటే వాడిని మనం నమ్మలేము. వాడు ఏం చేస్తాడు? తను కొన్న విలువకే వస్తువులు అమ్ముతాను అని అందరికీ చెప్తాడు. కానీ ఏం చేస్తాడంటే 1 కేజీకి బదులు 950 గ్రాములు సరుకునే ఇస్తాడు. 1 కేజీ బదులు 950 గ్రాముల సరుకునే ఇస్తాడు. అయితే అతనికి ఎంత పర్సెంట్ గెయిన్ వస్తుంది? ఏంటిది? 1 కేజీ అంటే ఎన్ని గ్రాములు? 1000 గ్రామ్స్. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. అయితే ఏంటి? 1000 గ్రామ్స్ బదులుగా 950 గ్రాములు ఇస్తాడు. 1 కేజీ బదులుగా 950 గ్రాములు ఇస్తాడు. అంటే అతడు ఎన్ని గ్రాములు తక్కువ ఇస్తాడు? 50 గ్రాములు తక్కువ ఇస్తాడు. అయితే కస్టమర్కి ఎంత వెయిట్ వస్తువులు దొరుకుతాయి? 950 గ్రాములు. కస్టమర్కి 1 కేజీకి బదులు 950 గ్రాముల సరుకు దొరుకుతుంది. వ్యాపారస్తుడికి 1 కేజీ బదులుగా 50 గ్రాములు లాభం వస్తుంది. అయితే ఇటువంటి లెక్కలు మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు కేజీకి ఎన్ని గ్రాములు తక్కువ ఇచ్చాడు అంటే 50 గ్రాములు బై కస్టమర్కి ఒరిజినల్గా ఎంత వెయిట్ వెళ్ళింది 950 ఇంటూ 100. మొదలుపడిందండి. మన ఇక్కడ ఫార్ములా ఏంటి? కస్టమర్కి ఎంత తక్కువ సరుకు దొరికింది, కేజీకి 50 గ్రాములు తక్కువ దొరికింది. ఒరిజినల్గా కస్టమర్కి ఎంత వెయిట్ వెళ్ళింది? 950 గ్రాములు ఇంటూ 100. 0 పోయింది. 5 1 5 19. సో 100/19%. మనకి ఇక్కడ ఆన్సర్లు ఏంటి? డెసిమల్లో ఉన్నాయి, అందుకు మనం డివైడ్ చేసుకోవాలి. 19 100ని 19 చేత డివైడ్ చేయాలి. 19 5లు ఎంత? 95. 5 0 పాయింట్ పెట్టుకుందాం. 19 2 ఎంత? 38. ఎంత వచ్చింది? 2 1 0. 19 6లు ఎంత? 54 4 5 11. సో 5.26. 5.26 అంటే ఎంత ఇక్కడ? సో బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇలాంటి లెక్కలకి మనం ఏం చేసుకోవాలి? ఫార్ములా ఏంటి? ఎంత కేజీకి ఎంత తక్కువ వెయిట్ ఇచ్చాడు,
బై కస్టమర్కి కేజీ బదులుగా ఎంత వెయిట్ సరుకు వచ్చింది ఇంటూ 100. I think you understood how to solve this type of a question. So this is your second sum. A man bought a cycle for rupees 560. For how much shall he sell it so as to lose 10%? A man bought a cycle for rupees 560. So your CP of cycle is given. CP of cycle, how much? Rupees 560. Clear? For how much shall he sell it so as to lose 10%? So next what is given? Loss percentage is given. How much? 10%. అయితే SP is equal to ఎంత? You have to find SP. మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటది? SP is equal to 100 minus loss into CP by 100. మనకి SP కనుక్కోవడానికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటది? ఏంటి? లాస్ పర్సెంట్ కాస్ట్ ప్రైస్ ఇస్తే ఏంటది? 100 మైనస్ లాస్ ఇంటూ సిపి బై 100. లాస్ అంతా 10. 100 మైనస్ 10 అంటే ఎంత? 90. 90 బై 100 ఇంటూ 560. 0 0 0 0 పోయింది. 9 ఇంటూ 56. 9 6 54. 5 4 9 5 45ని 5 50. అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 504 రూపాయలు. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ సమ్. A person sells an article at a profit of 10%. A person sells an article at a profit of 10%. If he had bought it at 10% less, 10% less, and sold it for 3 rupees more, he would have gained 25%. Find cost price. Let me read again. A person sells an article at a profit of 10%. If he had bought it at 10% less and sold it for 3 rupees more, he would have gained 25%. Find cost percent. ఏంటిచ్చాడు? ఒక వ్యక్తి ఒక వస్తువుని 10% ప్రాఫిట్కి అమ్మాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గివెన్. అతడే కానీ ఆ వస్తువుని 10% తక్కువకి కొని ఉంటే ఇంకా 3 రూపాయలు ఎక్కువకి అమ్మి ఉంటే అతడికి 25% ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఏంటి? అతడే కానీ ఆ వస్తువుని 10% తక్కువకి కొని ఉండి 3 రూపాయలు ఎక్కువకి అమ్మి ఉంటే అతనికి 25% లాభం వచ్చి ఉండేది. ఫైండ్ సిపి. సో లెట్ సిపి ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఎక్స్. మనకి 10% ప్రాఫిట్ 10%. అయితే సెల్లింగ్ ప్రైస్ మనం కొనుక్కుందాం. క్లియర్? ఇదేంటిది? CP1 SP1 కొనుక్కుందాం. సో సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి? 100. ఇక్కడ గెయిన్ వచ్చింది. సో ప్లస్ ప్రాఫిట్ ఇంటూ సిపి బై 100. ఎంత ప్రాఫిట్? 10. 100 ప్లస్ 10 110.
బై 100, సిపి ఎంత ఎక్స్. ఇది మనకి SP1 0 పోయింది. 11x/10. మనం ఇంకేంటన్నాడు, అతడే కానీ 10% తక్కువకి కొని ఉంటే అంటే CP2 ఎంత అవుతుంది, X రూపీస్కి 10% తక్కువ అంటే ఎంత, 90x/100 అంటే ఎంత, 9x/10 CP2 అయిందండి. మనకి SP2 ఏంటి, దీనికన్నా 3 రూపాయలు ఎక్కువ. SP2 ఎంత, దీనికన్నా 3 రూపీస్ ఎక్కువ అంటే ఏంటి, 11x/10 + 3. క్లియర్. లాభం ఎంత వచ్చింది, 25% వచ్చింది. దేని మీద 25%, మనకి లాభం ఎంత వచ్చింది, 25% వచ్చింది ఎక్స్ మీద. అంటే ఏంటి, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 25%. 25% ఏంటి, 25x/100. 25x/100 మనకి ఎంత వచ్చింది, లాభం ఎంత వచ్చింది, 25%. దేని మీద, 9x/10 అంటే ఎంత, 9x/10 ఇంటూ 25/100 1/4 అంటే 9x/40. ఇప్పుడు మనకి 25% ప్రాఫిట్ వచ్చింది. దేని మీద, ఈ 9x/10 ఇది కాస్ట్ ప్రైస్ అయితే 25% ప్రాఫిట్ వచ్చింది. క్లియర్. అయితే ఇప్పుడు ఏంటి, గెయిన్ ఫార్ములా ఏంటి, SP - CP. మరి SP ఏంటి, ఇది. CP ఏంటి, ఇది. అయితే ఏంటిది, 11x/10 + 3 మైనస్ 9x/10 is equal to 9x/40. So we keep 3 this side and take remaining that side. And end up the 9x/40 minus 11x/10 plus 9x/10 is equal to 3. Then 3 and 3 rupees. Rupees 3. LCM ఏంటి, 40. 9x minus 44x minus 30 plus 36x. 45 minus 44 అంటే x/40. 9x plus 36x ఎంత అవుతుంది, 45x minus 44x అంటే x/40 is equal to rupees 3. or x is equal to 3 into 40 అంటే ఎంత, rupees 120. rupees 120. సో మనకి ఆన్సర్ ఎక్కడ ఉంది, A ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. So your next problem reads like this. Cost price of 10 articles is equal to the selling price of 9 articles. The cost price of 10 articles is equal to the selling price of 9 articles. Find profit percent. ఏంటి ఇచ్చాడు, 10 వస్తువుల తాలూకా కొన్న వెల 9 వస్తువుల అమ్మిన వెలకి సమానం. ఏంటి ఇచ్చాడు, 10 వస్తువుల కొన్న వెల 9 వస్తువుల అమ్మిన వెలకి సమానం.
So let us write. So 10 articles CP is equal to 9 articles SP. మొదలుపడిందండి. నా ఎస్పీని ఇక్కడ తెద్దాం, 10 అక్కడ తీసుకెళ్దాం. సో సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 9/10. అయితే ఎస్పి 10 యూనిట్స్ అయితే సిపి 9 యూనిట్స్ అవుతుంది. ఎస్పి 10 యూనిట్స్ అయితే సిపి 9 యూనిట్స్ అవుతుంది. అయితే గెయిన్ ఎంత అవుతుంది? గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మొదలుపడిందండి. ఎస్పి 10 యూనిట్స్ అయితే సిపి 9 అంటే గెయిన్ అంటే అండి ఎస్పి కన్నా సిపి తక్కువ కాబట్టి గెయిన్ 1 యూనిట్. అంటే సిపి 9 యూనిట్స్ అయితే గెయిన్ 1 యూనిట్. పర్సెంటేజ్ ఎంత అంటే గెయిన్ పర్సెంట్. గెయిన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? గెయిన్ ఇంటూ సిపి బై 100 అంటే ఎంత అయింది? గెయిన్ 1, సిపి ఎంత 10, సిపి ఎంత గెయిన్ పర్సెంట్ ఏంటి? గెయిన్ ఇంటూ సిపి బై 100. గెయిన్ ఎంత 1, సిపి ఎంత 9 బై సిపి. అది గెయిన్ ఇంటూ 100 బై సిపి అంటే ఎంత? గెయిన్ 1, 100 బై 9. 100 బై 9 అంటే ఎంత? 9 1 జా 9, 9 1 జా 9, 99 అయింది. 1/9%. గెయిన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? గెయిన్ ఇంటూ 100 బై సిపి. గెయిన్ పర్సెంట్ తాలూకా ఫార్ములా ఏంటి? గెయిన్ ఇంటూ 100 బై సిపి. అయితే ఇక్కడ గెయిన్ ఎంత 1, 100 బై సిపి ఎంత 9, 11, 1/9 సింప్లిఫై చేస్తే. సో యువర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో I hope you understood all the problems discussed today, and tomorrow again I come up with some new sums. Till then, have a nice day.